నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చంద్రబాబు నాయుడు క్యాబినెట్‌లో అయితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పోస్ట్ తీసుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఒకవేళ డిప్యూటీ సీఎం పోస్ట్ గనుక తీసుకున్నట్టయితే ఇన్ ఫ్యూచర్‌లో జనసేన పార్టీకి ఎంతవరకు లాభం చేకూరే అవకాశం ఉందనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఒక డెసిషన్ అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ లో అయితే డిప్యూటీ సీఎం పోస్ట్ తీసుకోవాలని చెప్పేసి తను ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ తను కనుక ఆ పోస్ట్ తీసుకుంటే మరి జనసేన పార్టీకి ఎలాంటి లాభం చేకూరే అవకాశం ఉంది? అసలు ఏం ఏం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ఇప్పుడు జనసేన పార్టీ ఎలాంటి రోల్ పోషించాలి రాబోయేటువంటి రోజుల్లో అనే దాని మీద చాలా సీరియస్ గా జనసేన పార్టీలో జనసేన పొలిటికల్ అఫైర్ కమిటీలో చర్చ జరిగింది. ఆ రైట్. సందర్భంగా ఒక నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి తెలుస్తుంది. ఏంటి ఆ నిర్ణయం అని అంటే, చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో ఖచ్చితంగా చేరాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో క్యాబినెట్ లో చేరి పదవులు ఎన్ని తీసుకోవాలి, అలాగే పవన్ కళ్యాణ్ ఎలాంటి పదవి తీసుకోవాలి, ఎలాంటి పోర్ట్ఫోలియో తీసుకోవాలి అనే దాని మీద కూడా సీరియస్ గా చర్చ జరిగింది. ఆ సందర్భంగా డిప్యూటీ సీఎం అయితే ఖచ్చితంగా కావాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. జనసేన పార్టీ కూడా ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలిసింది. ఒకవేళ డిప్యూటీ సీఎం కనుక పవన్ కళ్యాణ్కి ఇస్తే, ఇక డిప్యూటీ సీఎంలు వేరే వర్గాలకు ఉండదు, అంటే సామాజిక వర్గాలకు. ఇప్పుడు గతంలో మనం చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు సామాజిక వర్గాల వారీగా ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి ఉప ముఖ్యమంత్రులు ఇవ్వడం జరిగింది. రైట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనుక ఉప ముఖ్యమంత్రి ఇస్తే కనుక ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో ఇక ఆయనకు ఒక్కడికే మాత్రమే ఉంటుంది. కాపు సామాజిక వర్గానికి మాత్రమే డిప్యూటీ సీఎం ఉంటుంది. మిగిలిన సామాజిక వర్గాలకి ఉప ముఖ్యమంత్రి ఉండేటువంటి అవకాశం ఉండదు. సో ఇక పోర్ట్ఫోలియోలకు సంబంధించి కానీ, లేదంటే ఎన్ని మంత్రి పదవులు తీసుకోవాలనే దాని మీద వాళ్ళు చర్చించుకున్నప్పుడు 4 మంత్రి పదవులు తీసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన జనసేన పార్టీ చేస్తున్నట్టు ఆ మేరకు ప్రతిపాదన ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక బీజేపీకి సంబంధించి ఒక 2 మంత్రి పదవులు తీసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. అంటే 4 అడిగితే 3 అయినా ఇవ్వకపోతారా అనేది ఒకటి. రైట్. అయితే అసలు ఈ పరిణామం జనసేనకి లాభమా, అసలు మంత్రివర్గంలో చేరడం అనేది రాజకీయంగా ఇది ఉపయోగపడుతుందా అనేటువంటి ఒక విశ్లేషణ చేసుకుంటే కనుక బహుశా పవన్ కళ్యాణ్ రకరకాలుగా రిజల్ట్ వచ్చిన తర్వాత ఆలోచించుకొని ఉంటారు. పైగా ఆయన ఏం చెప్పారంటే, జనసేన పార్టీని స్థాపించిన అధికారం కోసం కాదు, ప్రశ్నించడానికి స్థాపించాను, ప్రజల కోసం స్థాపించానని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఇప్పుడు పదవులు తీసుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు. అంటే ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పి ఆయన అన్నటువంటి స్టేట్మెంట్ కి కట్టుబడి ఉండాలంటే కనుక క్యాబినెట్ లో చేరకుండా బయట ప్రతిపక్షంగా ఉండాలి. యాక్చువల్ గా ప్రతిపక్షం అనేది లేదు. ఇప్పుడు ప్రతిపక్షం లేదు కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి, ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ప్రజల గొంతుని వినిపించడానికి అసెంబ్లీలో అవకాశం ఉంటుంది. పైగా ప్రతిపక్ష హోదా ఆయనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు ఉండేటువంటి విలువ, ఆయనకు ఉండేటువంటి స్టేటస్ ఆయనకు ఉంటుంది. ప్రతిపక్ష నేతగా ఆయన గొంతు విప్పితే కనుక చూడాలి అనేది ఆయన్ని అభిమానించేటువంటి వాళ్ళు కానీ, జనసేనకు సంబంధించిన కొంతమంది కానీ భావిస్తూ ఉన్నారు. కానీ ఆయన ప్రశ్నించడానికంటే కూడా ఆయన ప్రభుత్వంలో చేరి పదవులను తీసుకోవడానికే సిద్ధపడుతున్నారనేది వాళ్ళ పార్టీలో కొంతమంది అభ్యంతరం పెడుతూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో 2029 నాటికి పార్టీ బలోపేతం కావాలి అని అంటే కనుక ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా పోషిస్తేనే జనసేన పార్టీకి గుర్తింపు వస్తుంది. అలా కాకుండా క్యాబినెట్ లో చేరితే కనుక జనసేన పార్టీకి రాజకీయంగా గుర్తింపు వచ్చేటువంటి అవకాశం లేదు అనేది ఆ పార్టీలో కొంతమంది ఈక్వేషన్స్ చేస్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష హోదానా లేదంటే క్యాబినెట్ లోనా అంటే క్యాబినెట్ లో చేరడానికి నిర్ణయం తీసుకున్నారు. వన్స్ క్యాబినెట్ లో చేరిన తర్వాత ఇంకా ప్రతిపక్షం అనేది ఉండదు అక్కడ. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది 11 మంది ఎమ్మెల్యేలు. సో 11 మంది ఎమ్మెల్యేలకి ప్రతిపక్ష హోదా అనేది రాదు. ప్లస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలతో అసలు అసెంబ్లీకి హాజరయ్యేటువంటి అవకాశం కూడా ఉండదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది చర్చించుకుంటున్నారు. ప్లస్ ఆయన ఏందో రేపు మాకు అసలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి అసలు అసెంబ్లీలోకి అడుగు పెట్టరు. గతంలో 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే ఆయన అసెంబ్లీకి రాలేదు. ఇప్పుడు ఆయన వచ్చేటువంటి అవకాశం లేదు అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రకరకాల ఈక్వేషన్స్ తీసుకుంటే జనసేన పార్టీకి అసలు బయట నుంచి ప్రతిపక్షంగా ఉంటూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజావాణిని ప్రజల పట్ల, ప్రజల సమస్యల పట్ల అసెంబ్లీలో నిలదీస్తే గనక ఆ పార్టీకి ఎంతో కొంత గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది. అలా కాకుండా క్యాబినెట్ లో చేస్తే ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి
జనసేన కూడా బాధ్యులు కావాల్సి వస్తుంది, జనసేన పార్టీ కూడా బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. సో Right. రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్? సో ప్రభుత్వంలో ఉండేటువంటి డిసిషన్స్ అన్నిటికి కూడా ఆయన కట్టుబడి ఉండాలి కాబట్టి, లేదు నేను అసెంబ్లీలో పోరాడానని చెప్పి చెప్పుకోవడానికి కూడా ఉండదు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా ప్రతిపక్ష హోదా కనుక జనసేన పార్టీ పోషిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టం చేకూరేటువంటి అవకాశం ఉంది. సో జగన్మోహన్ రెడ్డిని మరింత బలహీనపరచాలన్నా, జగన్మోహన్ రెడ్డి పార్టీని ఏపీలో లేకుండా చెయ్యాలన్నా పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష పాత్ర పోషించాలి అనేది ఆ పార్టీలో ఉండేటువంటి కొంతమంది చెప్తున్నటువంటి మాట. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తాను తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. డిప్యూటీ సీఎం గా ఆయన ఉండాలి అని చెప్పి భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో డిప్యూటీ సీఎం గా కనుక పవన్ కళ్యాణ్ ఎంటర్ అయితే మంత్రివర్గంలో, లోకేష్ కూడా మంత్రివర్గంలో ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తే కనుక అప్పుడు ఈక్వేషన్స్ మారేటువంటి అవకాశం ఉంది. సో మొత్తం మీద ఏంటంటే పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ప్రాథమికంగా ఆ పార్టీ తీసుకున్నారు నిర్ణయం అని చెప్పి చెప్తున్నటువంటి క్రమంలో ఒక బ్లండర్ మిస్టేక్ అయితే పవన్ కళ్యాణ్ చేశారని చెప్పి రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఆ బ్లండర్ మిస్టేక్ ఏంటంటే బాబు క్యాబినెట్ లో చేరడం, చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో చేరడం అని అంటే ప్రభుత్వంలో డైరెక్ట్ గా భాగస్వామ్యం కావడమే. ఇప్పుడు Right. ఎన్డీఏలో మాత్రమే భాగస్వామ్యం ఎన్డీఏలో మాత్రమే పవన్ కళ్యాణ్ లేదా జనసేన పార్టీ. ఇప్పుడు రేపు రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వంలో కనుక క్యాబినెట్ లో చేరితే అప్పుడు ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం అవుతుంది. సో అధికారంలో కూడా షేర్ తీసుకున్నారు అని అంటే ఇక ప్రతిపక్షం అనేటువంటి మాటకి అర్థం ఉండదు. సో కాబట్టి Right. ప్రతిపక్ష హోదా కనుక పోషిస్తే ఆయన, అప్పుడు ఆయనకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, ఆయన పార్టీకి గుర్తింపు ఉంటుంది. ప్లస్ ఆయనకు ఇప్పుడు 3, 4 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మంత్రి పదవులు. యాక్చువల్ గా ప్రతిపక్ష హోదా కనుక ఆయన పోషిస్తే మంత్రి హోదా కూడా ఉంటుంది, క్యాబినెట్ హోదా ఉంటుంది ప్రతిపక్ష నాయకుడికి. అలాగే ఏ పిఎస్సి చైర్మన్ తీసుకుంటే కనుక ఎలాగో ప్రతిపక్షానికి పిఎస్సి చైర్మన్ ఇవ్వాలి కాబట్టి పిఎస్సి చైర్మన్ తీసుకుంటే ఇంకొక మంత్రి హోదా ఉన్నటువంటి పదవి వస్తుంది. దాంతో పాటు ఆ పార్టీకి విప్పులు కూడా వస్తారు. సో ఇవన్నీ దాదాపు వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో అవి వచ్చేటువంటి అవకాశం ఉంది. లేదా డిప్యూటీ స్పీకర్ గా కూడా అవకాశం వచ్చేటువంటి ఉంది, ఛాన్సెస్ ఉన్నాయి. ఆ పార్టీకి డిప్యూటీ స్పీకర్ ఇస్తారు కూడా ప్రతిపక్షంలో ఉంటే కనుక. అలా Right. కాకుండా ఆయన కనుక మంత్రివర్గంలో చేస్తే బ్లండర్ మిస్టేక్ రాజకీయ పరంగా ఆయన చేసినట్టే అని చెప్పి బాగా విస్తృతంగా ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కానీ ఆయన రాజకీయంగా నష్టపోవడానికి సిద్ధపడే ఇప్పుడు బాబు క్యాబినెట్ లో చేరబోతున్నారు అనేది కూడా జనసేన వర్గాల నుంచి వినిపిస్తుంది. సో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడేలాగా ఉంది అనేది ఇప్పుడు తాజాగా నడుస్తున్నటువంటి చర్చ. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలతోటి ఒకవేళ అసెంబ్లీలో రాకపోయినప్పటికీ కూడా బయట నీకు ప్రజల్లోకి, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రతిపక్షంగా కనుక జనసేన కనుక ఉంటే కనుక ఒక రికార్డు సృష్టించినట్టు అవుతుంది జనసేన ప్రతిపక్షంగా కనుక పోషిస్తే. ఇప్పుడు అధికార పక్షంలోకి మంత్రి పదవులు తీసుకున్న తర్వాత ఇక ప్రతిపక్షం అంటూ ఉండదు, అంతా అధికార పక్షమే, ఎన్డీఏ కూటమి అవుతుంది. కాబట్టి ఒక బ్లండర్ మిస్టేక్ పవన్ కళ్యాణ్ చేశారు. అది జనసేన పార్టీకి నష్టం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో లాభం ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఇప్పుడు సరికొత్త చర్చ అయితే ఒకటి రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మాతో పాటు జూమ్ కాల్ వస్తుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.